ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా. ఇవన్నీ చూసి ఆనందించాలో నచ్చని వాళ్ళు పక్కనున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ బాధంతా నా కోడలు సరస్వతి వల్లే వచ్చింది. మనశ్శాంతి లేకుండా పోతుంది. రిషి, ఏంట్రా పండగ పూట కూడా ఎలా ఉన్నావు? డాడ్, ఆల్రెడీ మీకు చెప్పాను, పండగ అనేది కుటుంబంతో చేసుకోవాలని. మీరు కుటుంబంతో చేసుకున్నప్పుడు చెప్పండి, సంతోషిస్తాను. అంటే అంటే ఏంట్రా, వీళ్ళంతా నీ కుటుంబం కాదా? మన కుటుంబం మాత్రమే, కేవలం మన కుటుంబం చేసుకున్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటాను. ప్లీజ్ నన్ను ఈ విషయంలో ఇంకా కన్విన్స్ చేయాలని చూడకండి. రే రిషి, నువ్వు ఒక్కడవేరా నా కొడుకు అనిపించుకుంటున్నా. బయటికి తిడుతున్నా, లోపల నీ విషయంలో చాలా ఆనందపడుతున్నా రిషి. సాత్విక్ కూడా ఉంటే ఎంత బాగుండేది. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. అమ్మమ్మా, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ప్రతిరోజు ఈ రోజు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని బంధాల్ని బలపరుచుకోవడానికి ఇలా చేస్తారు నాన్న. ఓ అవునా, కానీ చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఎక్సైటింగ్ గా ఉంది. చెప్పింది చాలు గాని వాళ్ళకి హారతిచ్చి స్నానానికి పంపించు.
స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రండి. బొమ్మలు కొలువు పెట్టాలి. వెళ్ళండి. పొట్టి బుడంకాయ్, వాటిని ముట్టుకోకూడదు, పాడైపోతాయి. పోవే ముసలి. అమ్మమ్మ, మోక్ష, నా పట్టీలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి బంగారు తల్లి. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఏయ్ నాన్న, అమ్మా వేద, ఇవన్నీ చిందరవందరగా ఉన్నాయి, కాస్త సర్దు.